థ్యాంక్ యూ. చెప్పు ప్రవీణ్. సార్, పార్టీ జరిగిన పబ్ బీచ్ హైవేలో ఉంది సార్. కిషోర్ అనే పేరుతో బుక్ చేశారు సార్. మిగతా డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేశాను సార్. పార్టీకి వచ్చిన వాళ్ళందరూ లేట్ నైట్ లేదా మార్నింగ్ వెళ్ళారు. ప్రైవేట్ పార్టీ కావడం వల్ల సీసీటీవీ ఫుటేజ్ లేదంటున్నారు. ఓకే ప్రవీణ్, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే సార్. రండి సార్. సార్ మేనేజ్మెంట్ దగ్గర ఇన్ఫార్మ్ చేసాం. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ విల్ బి గైడింగ్ అస్. పూజ ఇక్కడి నుంచి ఎన్నింటికి బయలుదేరింది? 7:45 సార్. సార్, ఐ మాథ్యూ, సిఎస్ఓ. ప్రవీణ్తో కోఆర్డినేట్ చేసుకుని పూజ గురించి ఏమైనా క్లూ దొరుకుతుందో తెలుసుకోండి. Yes, sir. Go. ప్లీజ్ సార్. హౌ కెన్ ఐ హెల్ప్ యూ సార్? ఒకసారి మీ సర్వేలెన్స్ చెక్ చేయండి. Okay, sir. తర్వాత మీ ఎంప్లాయీస్ అందరినీ ర్యాండమ్ గా సర్వే అలాగే చేయండి. సార్. మీ ఆఫీస్ టైమింగ్ ఏంటి? 2 to 11:30 సార్. ఓకే, పదండి. రండి రండి సార్. ఆయన ఆఫ్టర్నూన్ 1:45 ఫుటేజ్ని ప్లే చేయమనండి. అరుణ్, ఆ ఫుటేజ్ ప్లే చేయండి. ఓకే సార్, ప్లే అవుతాను సార్. ఈవినింగ్ 7:45 ప్లే చేయండి. ప్లే. వాళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరిని నేను మీట్ అవ్వాలి. అలాగే సార్. మాథ్యూ స్పీకింగ్. అనిత, రమ్య ఇవాళ లాగిన్ అయ్యారా? రమ్య మాత్రం లాగిన్ అయ్యారు సార్. అయ్యారు సార్. రండి. వెళ్దాం. ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్ లెట్ మీ నో సార్. షూర్. ఓకే సార్. రమ్య, నేను స్ట్రైట్గా పాయింట్కి వస్తున్నా. మీతో పనిచేస్తున్న పూజ ఇస్ మిస్సింగ్. సార్, అది న్యూస్లో వేరేలా. నో, షీఈస్ మిస్సింగ్. అదే నేను ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మాట్లాడే విషయాలు కాన్ఫిడెన్షియల్గా ఉండాలి. షూర్ సార్. మీకు పూజకి మధ్య రిలేషన్షిప్ ఏంటి? నేను వాళ్ళ టీం మేనేజర్ని. ఆ రిలేషన్షిప్ స్ట్రిక్ట్లీ ప్రొఫెషనల్. ఆవిడకి పర్సనల్గా ఏదైనా ప్రాబ్లం ఉందా? టు బీ ఫ్రాంక్, ఐ డోంట్ నో సార్. నిన్న నైట్ ఎక్కడికి వెళ్ళారు? మా టీంలో కిషోర్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయనకి నెక్స్ట్ మంత్ మ్యారేజ్ కాబోతుంది. అందుకని ఒక పార్టీ త్రో చేశారు. అక్కడికే సార్ వెళ్ళాం. నిన్న నైట్ తన బిహేవియర్లో ఏదైనా చేంజ్ గమనించారా? పార్టీకి వెళ్ళేంత వరకు అలాంటిదేం లేదు. బట్ అక్కడే ఒక చిన్న ప్రాబ్లం అయింది. ఎవరితో? డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. నేను, పూజ, అనిత మే అందరం కూర్చుని క్యాజువల్ గానే మాట్లాడుకుంటూ ఉన్నాం. తర్వాత ఏమైంది చెప్పు. అంతే. అలాగా? హే రమ్య, హాయ్. హాయ్ అనిత, ఏం కావాలో తీసుకో. ఓకే. హే పూజ, నువ్వు వస్తావని అస్సలు అనుకోలేదు. నేను అనుకోలేదు, తానే ఫోర్స్ చేసింది. మందు ఫ్రీగా పోస్తున్నారంటే వచ్చేస్తుందిగా. హలో. హే ఎనీవేస్, థ్యాంక్స్ వచ్చినందుకు. చెప్తున్నాడు చూడవే. బై ద వే, దిస్ ఇస్ శృతి టు బి మిస్సెస్ కిషోర్. వావ్, కంగ్రాట్స్. సో ఎనీవే, ఏం కావాలో తీసుకోండి, నేను బిల్ పే చేస్తాను. బాయ్. బాయ్. ఇంకేదైనా? రెండివ్వండి. 4 ఇవ్వండి. హలో, తింటావా? ఏ, హలో. ఏమైందో తెలీదు, కానీ ఉన్నట్టుండి అక్కడ ఉన్న వాళ్ళు గట్టిగా అరుస్తూ ఉన్నారు. ఏంటే సారీ మందు కింద పోసి ఏంటే మాట్లాడుతున్నప్పుడు కొడుతున్నావు? కిషోర్. ఏంటే కిషోర్ అంటూ? డీజీపీ కూతురు. వదలరా. ఏం డీజీపీ చేస్తున్నావు? కూతురు అయితే కొమ్ములు మూసాయా? రేయ్, దాన్ని కూడా మామ, మందు వదిలేరా, కొట్టడానికి రేయ్. వచ్చింది. చాలా ఇందుకే ఎక్కువ చెప్పాను నేను ఇలాంటి పార్టీస్ కి రాను అని. ఇలా జరుగుతుందని నాకేం తెలుసు పూజ. నేను వెళ్తున్నాను, నువ్వు వస్తావా లేదా? హే రమ్య, బాయ్. పూజ, షూ. ఎందుకో ఎగ్జాక్ట్ గా తెలీదు. మీతో పాటు బండిలో ఇంకొకరు వచ్చారే, ఎవరావిడ? అనిత. తను పూజకి చాలా క్లోజ్. లాస్ట్ గా తనతో ఆవిడే వెళ్ళారు. బహుశా అనితకి ఏదైనా తెలిసి ఉండొచ్చు. నేను తనను కూడా మీట్ అవ్వాలి. షూర్ సార్. హలో. మళ్ళీ ఏమైనా రాశాడా? అవును సార్,
ఏదో ఐటీ కంపెనీలో విచారణ అని రాశాడు సార్. ఏం రాశాడో చదువు. రమ్యతో విచారణ మొదలుపెట్టిన విక్రమ్ పబ్లో పూజాకి జరిగిన గొడవ గురించి తెలుసుకుంటాడు. విక్రమ్ చెప్పినందువల్ల అనిత రమ్యకి ఫోన్ చేస్తుంది. ఆమె TN21BA 1488 అనే వాహనంలో ప్రయాణిస్తోంది. సార్, బండి నెంబర్తో సహా రాశారు సార్. అక్కడి వరకే రాశాడా? సార్, ఇంకా రాశారు సార్. రమ్య ఆలస్యంగా రావడానికి కారణం ఏంటో తెలుసుకోవడానికి పూజ రాక కోసం ఎదురు చూసి పలుమార్లు తనకి ఫోన్ చేసినా అది స్విచ్ ఆఫ్ అని రావడంతో తాను క్యాబ్లో బయలుదేరినట్టు తెలియజేసింది. రమ్య ఈ విషయం విక్రమ్తో చెప్పడానికి అతను ఉన్న గది వైపు వెళ్తోంది. సార్, షీఈ్ ఆన్ ద వే టు ది ఆఫీస్. ఎందులో వస్తుంది? క్యాబ్లో. కాల్ హర్ నౌ. ఆ, స్పీకర్ ఆన్ చేయండి. ఆ బండి రిజిస్ట్రేషన్ నెంబర్ అడగండి. చెప్పు రమ్య, నువ్వు వస్తున్న క్యాబ్ రిజిస్ట్రేషన్ నెంబర్ చెప్పు. ఎందుకు అడుగుతున్నావు? జస్ట్ టెల్ మీ. నో TN21BA 1488. ఓకే అనిత, రా చెప్తాను. తను యూజువల్గా క్యాబ్లోనే వస్తుందా? లేదు, ఆవిడ పూజాతో రావడం కోసం వెయిట్ చేస్తున్నారు. కాల్ చేసి చూస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఆవిడ రాలేదు కాబట్టి ఇప్పుడు క్యాబ్లో వస్తున్నారు. మీరు కిషోర్ అని ఎవరు అన్నారు కదా, అతను పిలవండి. సార్, కిషోర్ ఇవాళ లీవ్. దిస్ ఇస్ ఇంపార్టెంట్ రమ్య, ఇమీడియట్ గా రమ్మని చెప్పండి. ఓకే సార్. సార్, వాడిని బయట నుంచి ఎవరో కాంటాక్ట్ చేస్తున్నారు అనుకుంటా. సార్, ఫోన్ నా దగ్గరే ఉంది సార్. నో 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 నో, వాడి ఇల్లు మొత్తం చెక్ చేశారా లేదా? కంప్లీట్ గా చెక్ చేశాను సార్. వాడు ఎక్కడైనా ఫోన్ పెట్టడానికి కిచెన్, బాత్రూమ్ అన్ని చోట్ల చెక్ చేయండి. తర్వాత వాడి ఫుల్ బాడీ చెక్ చేయండి. ఓకే సార్. సార్, కమింగ్. సార్, అరే సార్, సార్, ఏం లేదు సార్, ఉన్నతాధికారి ఆజ్ఞ. చెప్పండి, ఏడుకోండిలో ఏమైనా దొరికిందా? కంప్లీట్ గా చెక్ చేశాను సార్. బాత్రూమ్ నుంచి సెప్టిక్ ట్యాంక్ వరకు వెతికేశాను సార్. ఏమీ లేవు సార్. సరిగ్గా చెక్ చేశారా లేదా? సార్, పూర్తిగా చెక్ చేశాను సార్. వాడి చెవులు చెక్ చేశారా? సార్, చెవులా? ఇప్పుడు చెవులు చెక్ చేయాలా? ముక్కు, నోరు అంతా చెక్ చేయండి. మీరేమైనా పోలీసా, ఏంటి డాక్టరా? నాకు అదే అనుమానంగా ఉంది సార్. రండి, చెక్ చేసుకోండి. సార్, ఇటువైపు నుంచి చూస్తే అటువైపు వరకు కనిపిస్తాను సార్. మీరు అనుమానిస్తున్నట్టు ఏమీ లేదు సార్. ఎంట్రన్స్ ఫుటేజ్ ప్లే చేయండి. ప్లేయింగ్ సార్. TN21BA 1488 అనే వాహనంలో ప్రయాణిస్తోంది.